ఓం నమో భగవతే శ్రీ రమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 61. అజ్ఞాత భక్తుడు. తేదీ 16/8/1946. ఆశ్రమానికి ఉదయం వచ్చిన ఉత్తరాలలో జెకోస్లోవేకియా నుంచి ఒక అజ్ఞాత భక్తుడు ఇంగ్లీష్లో రాసిన జాబు ఉన్నది. అది చూసి వాత్సల్యపూరితులైన భగవాన్ ఆ జాబు సంగతి అందరికీ చెప్పి హాల్లో చదివించారు. విషయ సారాంశం ఏమిటంటే, నా శరీరం అరుణాచలమునకు బహుదూరమందున్న ఆధ్యాత్మిక దృష్టిలో భగవాన్ పాదమందే ఉంది. చిన్న వెంకటరమణుడు తిరువణ్ణామలైకు వచ్చి ఈ సెప్టెంబర్ 1వ తేదీకి 50 ఏళ్ళు నిండవగలవని భక్తితో నేను తలచెదను. భగవాన్ని యథార్థమైన జన్మదినం మీదనే అనగా ఉత్సవమనర్చుటకు నేను అనుజ్ఞ వేడుచున్నాను. భగవాన్ పాదధూళితో అపారమగు భక్తి శ్రద్ధ వినయములతో అణిగి భగవద్వాణిని నా హృదయమున ఆలింప ప్రయత్నించుచు ఈ ఉత్సవము చేయగలను. అది చదివి అందరూ ఆమోదం చూపిస్తూ ఉంటే భగవాన్ మందహాస ముఖారవిందుడై, ఈయన ఎవరో, అతని ఊరు పేరు మనకు తెలియదు, ఎన్నడూ ఇక్కడికి వచ్చినవారు కారు, ఎలా తెలుసుకున్నాడో నేను ఇక్కడ వచ్చి 50 ఏళ్ళు నిండినవని ఎంతో భక్తితో జాబు రాశాడు. రాత చూస్తే మన చరిత్రంతా చదివి అవగతం చేసుకున్నట్లే ఉంది. సర్ ఎస్ రాధాకృష్ణ గారి వ్యాసమునకై భక్తులు ఎదురు చూస్తూ ఉంటే ఇంతవరకు రాలేదు. వస్తే మొదట అదే వేయాలని వారి తలపు. ఎస్ దొరస్వామిని అడిగితే, బాబో నా వల్ల అవుతుందా, మౌనంగా ఉంటానని ఊరుకున్నాడు. డిఎస్ శాస్త్రి అంతే చేశాడు. తలవని తలుపుగా ఈ జాబు వచ్చింది. ఇలాగే ఉంటాయి సంభవాలు. వారి వ్యాసాల కోసం, అందులో ముఖ్యంగా రాధాకృష్ణన్ గారి వ్యాసం కోసం ఎదురు చూస్తున్నారు వీరు. తలవని తలంపుగా వచ్చింది. చూడండి చిత్రం. ఎక్కడ స్లోవేకియా, ఎక్కడ తిరువణామలై. ఎప్పుడూ చూడని వారు ఇలా రాశాడంటే ఏమనుకోవాలి అని విరమించారు. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.